క్లారిటీ వచ్చేసింది. మిత్రులెవరో శత్రువులెవరో, ఎవరు ఎటువైపున్నారో అర్థమైపోయింది. పహల్గాంలో పాకిస్తాన్ దాడి ఘటనతో ప్రపంచం స్పందించే తీరులో మార్పు రావడానికి కారణం ముమ్మాటికి ఇండియాని. ఇండియా అంటే పాత ఇండియా కాదని ఆయా దేశాలకు సమజైపోయింది. పహల్గాం దాడి విషయంలో అంతగా స్పందించిన ప్రపంచ దేశాలు భారత్ ఎయిర్ స్ట్రైక్స్ దెబ్బకు ఠా అన్నాయి. చర్చలు జరపాలంటూ బేల పలుకులు పలికాయి. ఇండియా ఆయుధ సన్నద్ధతతో పాకిస్తాన్ను దెబ్బ కొడితే ఆ తర్వాత ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేనంత అమాయకులు కారని తేలిపోయింది. అందుకే ఇండియా దూకుడు ప్రదర్శిస్తానంటే వెయిట్ అంటూ బ్యాచ్ రంగంలోకి దిగిపోయారు. కశ్మీర్ విషయమైన పాకిస్తాన్ వ్యవహారాన్నైనా ద్వైపాక్షికంగా మాత్రమే చర్చిస్తానని ఇండియా గతంలో చెప్పింది, ఇప్పుడు చెప్తోంది, రేపు చెప్తోంది. సో నో ఎంట్రీ ఫర్ ఎనీ కంట్రీ ఇంటూ అవర్ మ్యాటర్స్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం పాకిస్తాన్లను కలిపి చూడటం అమెరికా చేసిన అతిపెద్ద తప్పు. పహల్గాం దాడిని అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. కానీ అందులో పాకిస్తాన్ పాత్రను గుర్తించకపోతే అలాంటి వారి విషయంలో ఇండియా ఎలా వ్యవహరించాలన్నది ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ట్రంప్ పరిణామాల గురించి ఆలోచించకుండా చర్చలు అంటూ పదే చేసిన కామెంట్స్ అమెరికా నీతి బాహ్యతను చాటుతున్నాయి. దౌత్య క్షిపణులను ప్రయోగించి అమెరికా సూపర్ పవర్ అన్నది ఎస్టాబ్లిష్ చేయాలన్న నీచ నికృష్ట ఆరాటం స్పష్టంగా కనిపించింది. ట్రంప్ మొదటి నుంచి ఒక సందేశం ఇస్తాడు. ఎందులోనైనా సరే తాను గొప్ప అన్న బిల్డప్ ఇస్తుంటాడు. అంతేకాదు తిమ్మిని బమ్మిని తిమ్మి చేయడంలో తనను మించిన వారు లేనన్నట్టుగా బిహేవ్ చేస్తాడు. అంతేనా? పాజిటివ్ అయితే క్రెడిట్ తనకు, నెగటివ్ అయితే నెపం అవతలి వైపుకు నెట్టేస్తాడు. ట్రంప్ క్రెడిట్ గేమ్ చాలాసార్లు చాలా మందికి నష్టం కలిగిస్తూ ఉంటుంది. ఇలా కావాలనే ట్రంప్ చేయకున్నప్పటికీ ఆయన మాటలన్నీ కూడా నేల విడిచి సాము ప్రదర్శించేలా పరిస్థితులు కలిగిస్తాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. విశ్వసనీయత సందర్భానుసారం కాకుండా ఎలా పడితే అలా మాట్లాడటం ఆయనకు మాత్రమే సరిపోతుంది. అంతిమంగా ట్రంప్ వాగుడుతో చివరకు అది అమెరికాకే నష్టమని వేరే చెప్పక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి నాయకుడిగా ట్రంప్ ఉండటం వల్ల ఆయన చేసే వ్యాఖ్యలను లైట్ తీసుకోలేం, విస్మరించలేం. ట్రంప్ను అహంకారపూరితుడని, స్వార్థపరుడని చెప్తారు. తనను తాను ఎలివేట్ చేసుకోవడానికి అప్పటికప్పుడు నిర్ణయాలను మార్చేస్తాడని వేరే చెప్పాలా? ట్రంప్ అనేవాడు వర్షం లాంటోడని గతంలోనూ మనం చెప్పుకున్నాం. అంటే వర్షం ఎప్పుడైనా ఎలాగైనా పడొచ్చు. ట్రంప్ కూడా అంతే, ఎప్పుడైనా ఎలాగైనా నష్టం కలిగించవచ్చు. అందుకు తగిన సన్నద్ధత మాత్రమే మనకు శ్రీరామ రక్ష. వర్షం వచ్చినప్పుడు తడవకుండా గొడుగు ఎలా అవసరమో ట్రంప్ను ఎదుర్కోవాలంటే కూడా ఎప్పటికప్పుడు నిర్ణయాలను, ఉద్దేశాలను మార్చుకుంటూ ఉండాల్సిందే. లేదంటే దెబ్బైపోతాం. పహల్గాం దాడికి కుట్ర చేసిన పాకిస్తాన్ అందుకు మూల్యం చెల్లించేలా ఇండియా దూకుడు పెంచేస్తోంది. పాకిస్తాన్పై ఇటీవల జరిగిన సైనిక దాడులు ఇండియా ఓపిక చచ్చిపోయిందన్న సందేశాన్ని దాయాదికిచ్చేశాయి. ఇండియా ఇక ఎంత మాత్రం చూస్తూ ఊరుకోదన్న సందేశాన్ని బలంగా ఇచ్చింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారతదేశ పర్యటనలో ఉండగానే దాడి జరిగిందన్న విషయాన్ని అగ్రరాజ్యం మర్చిపోయినట్టుగా ఉంది. ఒకవేళ ఆ దాడిలో అమెరికా ఉపాధ్యక్షుడికి ఏదైనా అయ్యుంటే అమెరికా ఇలాగే స్పందించేదా? అమెరికాకు నెప్పి తగిలితే ఒకలా, ఇతర దేశాలకు దెబ్బ తగిలితే మరోలా వ్యవహరిస్తుందా? పాకిస్తాన్ దాడులను అమెరికా లైట్ తీసుకోవడంతోనే అసలు సమస్య మొదలైంది. కశ్మీర్ సమస్యపై అమెరికా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మొత్తంగా ఉగ్రవాదం వల్ల తనకు నొప్పి కలిగిన అమెరికా ప్రయోజనాల కోసం సహిస్తుందని పాకిస్తాన్ విషయంలో ఆ దేశ రియాక్షన్ చూస్తే అర్థమవుతుంది. పాకిస్తాన్ను పెంచి పోషిస్తూ ఉగ్రవాదుల వల్ల తన ప్రయోజనాలను కాపాడుకుంటోందా అన్న అనుమానాలు అమెరికా విషయంలో బలపడుతున్నాయి. ఇస్లామిక్ ఉగ్రవాదంపై ట్రంప్, వాన్స్, తులసి గబ్బర్డ్ అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుంటే అసలు మ్యాటర్ అర్థమవుతుంది. భారతదేశానికి వ్యతిరేకంగా పహల్గాం దాడితో రెచ్చిపోయారన్న ఉద్దేశం స్పష్టమవుతుంది. దాడిని అమెరికాతో సహా పలు యూరప్ దేశాలు ఖండించాయి. కానీ అందులో పాకిస్తాన్ పాత్రను ప్రశ్నించకుండా మమా అనిపించాయి. అంటే ఆయా దేశాలకు మన సమస్య అసలు సమస్య కానే కాదు. ఈ మొత్తం వ్యవహారాలను చూస్తూ ఇండియా ఎలా ఊరుకుంటుంది? చేవజచ్చిన చేష్టలుడిగిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటన డొల్లతనాన్ని మరోసారి బయటపెట్టుకుంది. పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో సభ్యుడిగా ఉండటంతో ఆ దేశ పాత్రపై ప్రత్యక్షంగా వేలు చూపించడం సాధ్యం కాదు. ఉగ్రవాద చర్యకు పాల్పడిన వారు, నిర్వాహకులు, ఆర్థిక సహాయం అందించేవారు, స్పాన్సర్లను జవాబుదారీగా ఉంచి వారిని చట్టం ముందు నిలబెట్టాలంటూ పెద్ద మనిషి తరహా స్టేట్మెంట్ల వల్ల ఒరిగేదే ఉంది? హత్యలకు కారణమైన వారిని జవాబుదారీగా ఉంచాలి. అంతర్జాతీయ చట్టం సంబంధిత భద్రతా మండలి తీర్మానాల ప్రకారం వారి బాధ్యతలకు అనుగుణంగా ఈ విషయంలో అన్ని దేశాలు సహకరించాలని చెప్పి చేతులు దులుపుకోవడం వల్ల ఏం లాభం?
భారతదేశం యాంగిల్లో చూసినప్పుడు G7 ప్రకటన కూడా అదే విధంగా ఉంది. క్వాడ్లో సభ్యులు ఫ్రాన్స్, ఇతర దేశాలతో మనకు బలమైన వ్యూహాత్మక సంబంధాలున్నాయి. పాకిస్తాన్ను రక్షించడానికి ఇంగ్లాండ్ నిస్సందేహంగా పనిచేస్తోందని వేరే చెప్పాలా? ఉగ్రవాద అంశాన్ని విస్మరించి ఉద్రిక్తతలను తగ్గించడం, కాల్పుల విరమణపై దృష్టి పెట్టాలని చెప్పడం ద్వారా అమెరికా వైఖరిని G7 రిపీట్ చేసిందని వేరే చెప్పక్కర్లేదు. ఒక్క ప్రకటన ఇండియా పాకిస్తాన్పై తీసుకున్న సైనిక చర్యను విస్మరించేలా చేస్తోంది. పహల్గాంలో క్షమించరాని ఉగ్రవాద దాడి చేసినా చూస్తూ ఊరుకోవాలన్న సందేశాన్ని ఇవ్వటం నోటితో చెప్పి నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది. రెండు దేశాలు అన్ని విధాలా సంయమనం పాటించాలని కోరడం నీచాతి నీచం. ఉద్రిక్తతను తగ్గించాలని పిలుపునిస్తూ రెండు దేశాలు నేరుగా చర్చల్లో పాల్గొనాలని కోరడం పచ్చి బూతు అని చెప్పాల్సిందే. మొత్తంగా ఆయా దేశాలు ఏం చెప్పాలనుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఉగ్రవాద సమస్యకు దౌత్య పరిష్కారం ఎలాగో ఎవ్వరూ కూడా చెప్పడం లేదు. పాకిస్తాన్తో సుదీర్ఘమైన చర్చల్లో పాల్గొనడం ద్వారా భారతదేశం ఎప్పుడూ దౌత్యానికే ప్రయారిటీ ఇస్తుంది. 2008 ముంబై దాడి తర్వాత ఆ అధ్యాయం ముగిసింది. కొన్నాళ్లకు తిరిగి ప్రారంభమైంది. చివరకు పాకిస్తాన్ నుండి మరిన్ని ఉగ్రవాద దాడుల తర్వాత మళ్లీ దౌత్యం చిత్తైంది. అమెరికా, G7 సభ్య దేశాలు పశ్చిమాసియాలో తమ ఉగ్రవాదంపై యుద్ధంలో సైనిక శక్తిని ఉపయోగించాయి. ఇది ప్రాంతీయ అస్థిరతకు కారణమైంది. పశ్చిమాసియా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఏం జరుగుతుందో చూడొచ్చు. పౌరుల భద్రత గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. అమెరికా, యూరప్ దేశాలు చేస్తున్న ఓవర్ యాక్షన్ ఆయా దేశాలను బలిపీఠంపై ఎక్కించాయి. పహల్గాం దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ ఘర్షణపై అమెరికా వైఖరి కలవరపడుతోంది. ఇది అంతిమంగా అగ్రరాజ్యంతో ఇండియా సంబంధాలను ఎటువైపుకు తీసుకెళ్తోందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 2019లో పుల్వామా దాడి తర్వాత ట్రంప్ భారతదేశం ఆత్మరక్షణ హక్కును సమర్థించగా నేడు రియాలిటీకి దూరంగా జరిగిపోయాడు. భారతదేశం తనపై దాడి చేస్తే తనను తాను రక్షించుకోవడం కోసం ఏవైనా చేయొచ్చని గతంలో చెప్పిన మాటలను ఇప్పుడు దాటవేశాడు. ఇలాంటప్పుడు మనం ట్రంప్ అయినా ఇంకొకరైనా వారిని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. తాము యుద్ధంలో పాల్గొనం, ఈ వ్యవహారం మాకు సంబంధించింది కాదని అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ చేసిన వ్యాఖ్యలను ప్రపంచంలో 8వ వింతగా చెప్పాల్సి ఉంటుంది. మొత్తం వ్యవహారంపై తొలుత అమెరికా ఉదాసీనంగా వ్యవహరించింది. తర్వాత హైపర్ యాక్టివ్ అయింది. తెర వెనుక హైపర్ యాక్టివ్గా మారడమే కాకుండా కాల్పుల విరమణను ప్రకటించడం అసలు సమస్యగా మారింది. కాల్పుల విరమణ అంశం ఇండియాకు ఇబ్బంది కలిగించింది. ఇండియా అమెరికా ఒత్తిడికి లొంగిపోయిందనే అభిప్రాయాన్ని ఇవ్వడం ద్వారా భారతదేశ స్థాయిని తగ్గించినట్టయింది. అమెరికా మొత్తం వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినా కాకున్నా ఇండియా మొత్తం ఉద్రిక్తతలను తగ్గించే వ్యూహాన్ని అనుసరిస్తూనే ఉంది. పాకిస్తాన్లోని ఉగ్రవాద కేంద్రాలపై మాత్రమే దాడి చేయడం ద్వారా ఆ దేశానికి ఒక స్పష్టమైన సంకేతాన్నిచ్చింది. పాకిస్తాన్ సైనిక మౌలిక సదుపాయాలపై దాడి చేయడం ద్వారా అవసరమైతే వచ్చే రోజుల్లో ఇండియా ఏమైనా చేయగలదన్న సందేశాన్ని పంపించింది. పాక్ సైనిక మౌలిక సదుపాయాలపై దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ తీవ్రతను తగ్గించాలనుకుంటే ఇండియా ఈ వ్యవహారాన్ని అక్కడితో ఆపుతుంది. పాకిస్తాన్ అణ్వాయుధాలు ఉన్నప్పటికీ ప్రతీకారంగా తమ సైనిక కేంద్రాలపై దాడి చేయడానికి కారణం ఇండియాపైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తోన్నందువల్లే అని స్పష్టం చేసింది. పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేయడం కొనసాగిస్తే భవిష్యత్తులో బలమైన ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించడం ద్వారా ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అన్న సందేశాన్నిచ్చింది. పాకిస్తాన్ DGMO కోరడం వల్ల ఇండియా కాల్పుల విరమణకు అంగీకరించిందని చెప్పడం ద్వారా ట్రంప్ వాదనను అర్ధరహితమని ఇండియా స్పష్టం చేసింది. అమెరికా వాదనలను విస్మరించడానికి ప్రయత్నించింది. కానీ ట్రంప్ భారతదేశంపై దౌత్య రాజకీయ పరిణామాలను వదిలేసి అంతా తానే చేశానని పదే పదే చెప్పుకోవడం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. ట్రంప్ సందేశం వెనుక ఉన్న ప్రేరణలను అర్థం చేసుకోవడానికి భారతదేశం ప్రయత్నిస్తోంది. వ్యక్తిగత ప్రయోజనాలతో కూడిన నీడా పాకిస్తాన్ క్రిప్టో ఒప్పందం, ఆర్ట్ ఆఫ్ ది డీల్ ప్లేబుక్ నుండి విరుద్ధమైన వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు వ్యూహమా అని ఆలోచిస్తున్నప్పటికీ ట్రంప్ ప్లాన్ ఏలో సమస్యలున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే ట్రంప్ ప్లాన్ బికి మారాడు. ట్రంప్ టారిఫ్ యుద్ధం ప్లాన్ ఏ అనేది ప్రధానంగా చైనాను లక్ష్యంగా చేసుకుంది. కానీ అమెరికా మార్కెట్ పతనం, ఫెడ్ సహకరించకపోవడంతో ఈ ప్రణాళికను తాత్కాలికంగా నిలిపివేశాడు. ప్లాన్ బి టారిఫ్ యుద్ధాన్ని ట్రంప్ నిలిపేశాడు. ఇప్పటికే చైనా కూటమిలోకి వెళ్లే ప్రమాదం ఉన్న దేశాలను ఆకర్షించడం ద్వారా అమెరికన్ ప్రభావాన్ని సుస్థిరం చేస్తున్నాడు. ఈ వారం పశ్చిమాసియా పర్యటనలో ట్రంప్ విన్యాసాలన్నీ ఇన్ని కావు. అమెరికా అధ్యక్షుడు మాజీ అల్ ఖైదా నాయకుడితో కరచాలనం చేయడం ద్వారా తనకు ఎప్పుడు ఏది అవసరమైతే అదే చేస్తాడని రుజువు చేశాడు. టెర్రర్ నిధిగా ముద్ర వేయబడిన ఖతార్ నుండి లగ్జరీ 747 జెట్ను అంగీకరించి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా వ్యవహరించాడు.
ఇటీవల కాలంలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ను సంప్రదించడమే కాదు, ఇరాన్ అణు ఒప్పందంపై అమెరికా వైఖరిని రివర్స్ చేయాలని సూచించాడు. అందుకే పాకిస్తాన్ పట్ల ఉదాసీనంగా ఉండటం కారణమని చెప్పాలి. పాకిస్తాన్ విషయంలో అమెరికా వింత బంధం గురించి భారతదేశం ఆందోళన చెందుతుంటే, ఇజ్రాయెల్, సిరియా, రష్యా, యూరప్ గురించి ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. బలమైన అమెరికా వాణిజ్య ఒప్పందం అంటూ చెప్పిన కబుర్లు కాకమ్మ కబుర్లుగా మిగిలిపోతాయేమో చూడాలి. దశాబ్ద కాలంలో ఏదైనా ప్రధాన భౌగోళిక రాజకీయ సంఘటన మధ్యలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగిన వ్యవహారాలను సునిశితంగా చూడాలి. డీ గ్లోబలైజేషన్, డీ చైనాఫికేషన్గా చూడాలి. 1990లలో ప్రారంభమైన హైపర్ గ్లోబలైజేషన్ ప్రస్తుతం సంధి దశకు చేరింది. ఈ ఆటుపోట్లలో ప్రాథమిక విజేత చైనా కాబట్టి ట్రెండ్ తారుమారైనప్పుడు ప్రాథమిక ఓటమి కూడా చైనాదే అవుతుంది. వాల్ స్ట్రీట్ సామెత ప్రకారం నిజాలు మాత్రమే స్టాక్ ధరలపై ప్రభావం చూపుతాయి. కోవిడ్-19 సంక్షోభం నుండి భారత స్టాక్ మార్కెట్ 300% కంటే ఎక్కువ పెరిగింది. చైనా స్టాక్ మార్కెట్ 20% పడిపోయింది. కరోనా తర్వాత చైనా వృద్ధి తడబడుతోంది. పెట్టుబడులు నిలిచిపోయాయి. ఇటీవల కంపెనీల ఆదాయాలు రియాలిటీకి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. చాలా కాలంగా భావించిన ప్రపంచ సరఫరా గొలుసుకు ఇరుసులా ఉన్న చైనా ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇలాంటి తరుణంలో చైనాను సవాలు చేయగల ఏకైక దేశం ఇండియా. 26/11 తర్వాత భారతదేశం చూపిన అతిపెద్ద ఉగ్రవాద దాడి తర్వాత పహల్గాం మునుపెన్నడూ లేని విధంగా కలవరపెట్టింది. యాపిల్ ఐఫోన్ ఉత్పత్తి మొత్తాన్ని చైనా నుండి భారతదేశానికి తరలిస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీగా యాపిల్ ఐఫోన్ ఉత్పత్తి మొత్తాన్ని చైనా నుండి భారతదేశానికి తరలిస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా యాపిల్ ప్రకటన డీ చైనాఫికేషన్కు రబ్బర్ స్టాంప్ వేసింది. యాపిల్ ఎక్కడికి వెళ్తుందో త్వరలో, లేదంటే ఆ తర్వాత చాలా వరకు కంపెనీలు అదే దారిని అనుసరిస్తాయి. ఈ పరిస్థితిని ఆపలేక అమెరికన్ కంపెనీలు భారతదేశానికి వెళ్లటం కష్టతరం చేయడానికి చైనా ప్రయత్నిస్తుండొచ్చు. ఈ ఘర్షణలో భారతదేశం విజేతగా నిలిచిందన్న అభిప్రాయాన్ని మేధావులు వ్యక్తం చేస్తున్నారు. చైనా మోసం, అమెరికా తిరస్కరణతో భారతదేశ ఆర్థిక వృద్ధిని ఏకకాలంలో దూసుకుపోతోంది. తన ప్రత్యర్థుల కంటే తన స్నేహితులను ఎక్కువగా బెదిరించడానికి ట్రంప్ నిర్ణయించడంతో అందుకు తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. ప్రతి దిక్కు నుంచి ప్రతిఘటన ఎదురైనా విమానం గాలి ఎదురుగానే ఎగురుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇదే విధంగా భారత్ కూడా అన్ని ప్రతికూలతలకు మధ్యలో నుంచి లేచి నిలబడాలి. అదే జరుగుతుంది. పాకిస్తాన్తో అమెరికా వాణిజ్యం 2024లో 7.4 బిలియన్స్. భారతదేశం వాణిజ్యం 200 బిలియన్ల కంటే చాలా తక్కువ. ట్రంప్ వాణిజ్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకుంటానని బెదిరించగలిగితే రెండు దేశాల మధ్య భౌగోళిక, రాజకీయ విభేదాలు తలెత్తొచ్చు. రెండు దేశాల మధ్య అభివృద్ధి చెందుతున్న రక్షణ సంబంధాలు ఈ నేపథ్యంలో ఎలాంటి టర్న్ తీసుకుంటాయో చెప్పలేం. ట్రంప్ రియాద్ పర్యటన సందర్భంగా అమెరికా మధ్యవర్తిత్వం గురించి మాట్లాడటం, భారతదేశం పాకిస్తాన్లు అణుక్షిపణుల వార్నింగ్స్ ఇచ్చుకోవద్దంటూ చెప్పడం, అణుయుద్ధం జరిగితే లక్షల మంది చనిపోతారని చెప్పడం, కాల్పుల విరమణలో విదేశాంగ కార్యదర్శి రూబియో పాత్రను బహిరంగంగా ప్రశంసించడం, ఇండియా, పాకిస్తాన్లు కలిసి డిన్నర్ చర్చలు జరపాలని చెప్పడం వరకు ట్రంప్ తలతిక్క యవ్వారం సాగుతోంది. ట్రంప్ను ఎదుర్కోవడానికి భారతదేశం ఇప్పుడు తన వ్యూహాన్ని కొత్తగా రూపొందించాలి. అందుకు ప్రతిఘటన ఎదురుకావచ్చు. భారతదేశం పాకిస్తాన్ సమస్యల్లో థర్డ్ పార్టీ రోల్ను సిమ్లా ఒప్పందం అంగీకరించదన్న విషయాన్ని ఇండియా పదే పదే చెబుతూ వస్తోంది. అమెరికా, ఇండియా, పాకిస్తాన్ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే తన వేలితో తన కన్ను పొడుచుకోవడం తప్ప ఇక మిగిలేదేం లేదు.